బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే ఇటు ప్రచారానికి ముగింపు పలకబోతున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు వంతు భట్టి విక్రమార్కకు సంబంధించి ఆరోపణలు. భట్టి విక్రమార్క నివాసంలో ఐటీ రైడ్స్ జరిగాయంటూ ఆరోపించారు ఇటు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ నేపథ్యంలోని నెల క్రితం ఢిల్లీలోని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ దాడులు జరిగాయంటూ చెప్పుకొచ్చారు ఆయన. గుడాంలోని భట్టి అత్తగారింట్లో హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు సీజ్ చేశారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి ఈ విషయం బయటకు రాకుండా దాచారన్నారు హరీష్ రావు. మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ దాడుల విషయంపైన ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదంటూ చెప్పుకొచ్చారు ఆయన. బీహార్ ఎన్నికలకు ముందు క్లియర్ అయిన పెద్ద కాంట్రాక్టర్ బిల్లుపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలంటున్నారు హరీష్ రావు. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంతకీ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలేంటి, డీటెయిల్గా చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమా? కమాండ్ రిలీజ్ ద వైట్ పేపర్. మహారాష్ట్ర ఎన్నికల ముందో, హర్యానా ఎన్నికల ముందో, నిన్న బీహార్ ఎన్నికల ముందు బడా కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చిన బిల్ ఎంత, నువ్వు కొట్టిన కమిషన్లు ఎంత? అరే బీఆర్ఎస్ ఇచ్చింది కదా. కరోనా ఉంటే కూడా మేము 9.5 ఏళ్లలో 20,508 కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం కదా ఫీజు రియంబర్స్మెంట్. నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు? అదే ప్రభుత్వమే కదా, అదే ఆదాయం కదా. ఆనాడు బీఆర్ఎస్ ఇచ్చింది ఎట్లా, నువ్వు ఇయ్యవెట్లా? అంటే నీ ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి, నీ ఆలోచన విధానం వేరే ఉన్నది. మాటలు ఎస్సీ ఎస్టీ బీసీ, చేతలంతా బడా బాబులు. ఢిల్లీకి మూటలు మోసుడు నీకు చేతనైతే లేదు. ఇప్పుడు ఏమంటాడు? మొన్నెప్పుడో లాస్ట్ టైం ఉద్యోగులు అందరూ కూడా, ప్రభుత్వ ఉద్యోగులు, మా ఎరియర్స్ ఇవ్వండి, మా డిఏలు ఇవ్వండి, మా పిఆర్సీ ఇవ్వండి అని అడిగినారు. ఈ దేశంలో 5 డిఏలు పెండింగ్ ఉన్న ఒకే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అవి ఇవ్వమంటే నన్ను కోసుకొని తింటారా? నా దగ్గర ఏం లేవు అన్నాడు. నిన్న కూడా ఈ కాలేజీలో అడిగినారు. అడిగితే వాళ్ళని పట్టుకొని బ్లాక్మెయిల్, మీకే చెప్తా మీరు చెయ్యండి, మరి నీకు చేత కాకపోతే నువ్వు దద్దమ్మని ఒప్పుకో, గద్దె దిగు, ఎవరు చేస్తే వాళ్ళు చేస్తారు. నిన్ను చెయ్యమని కదా ఇచ్చింది, నువ్వు ఏం పెట్టినావు మేనిఫెస్టోలో అన్నాడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అన్ని రిలీజ్ చేస్తా, తక్షణమే చేస్తా. మరి ఏం చేసినావు? 2 ఏళ్ళకి వెళ్ళి బకాయిలు ఇయ్యలే, కొత్త ఇయ్యలే, ₹1 ఇయ్యలే. నువ్వు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు. నేను ఇంకో మాట మాట్లాడిండు, బీఆర్ఎస్ బీజేపీదేదో బంధం, కేటీఆర్ గారు కిషన్ రెడ్డి గారు అని మాట్లాడి. ఇది ఎట్లుందంటే వెనకటికటేవాడు దొంగతనం చేసినోడు దొంగ అని గట్టిగా అరిసిండట. గట్లున్నది రేవంత్ రెడ్డి తీరు. నీది కదా కిషన్ రెడ్డి గారిది, రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం. 5 ఏళ్ల కింద నీ మీద ఈడీ కేసు నమోదు చేస్తే ఇయ్యాలటికి నిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రధానమంత్రి గారు వచ్చి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, కప్పం కడుతున్నారు ఢిల్లీ కంటే, ఈ రోజు వరకు ఎందుకు మీ మీద విచారణ జరుగుతలేదు? నిన్నగాక మొన్న ఇదే నెలలో బీహార్కు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో భట్టి విక్రమార్క గారి ఇంట్లో ఐటీ రైడ్స్ అయినాయి. ఇది ఎందుకో బయటకు రాదు. మీరు ఢిల్లీకి భట్టి విక్రమార్క పోతే ఎప్పుడు తెలంగాణ భవన్లో ఉండడు. గుర్గాంలో ఆయన అత్తగారి ఇల్లు, ఆయన ఇల్లు ఉంటుంది, ఆడికి పోతాడు రాత్రి. ఆ గురుగాం ఇంటి మీద ఐటీ రైట్స్ అయినాయి. అక్కడి నుంచి కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, చిప్పులు అన్ని తీసుకుపోయినారు ఐటీ వాళ్ళు. అంత గప్చూపు ఎందుకు అయింది? మరి ఎందుకో బయటకు రాకపోయే? ఏం ఒప్పందం ఉన్నది మీ మధ్య? పొంగులేటి గారి ఇంటి మీద ఈడీ రైట్స్ అయినాయి. 3 రోజులు సెర్చ్ చేసిండ్రు. లోపలికి డబ్బులు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి, టీవీలలో అందరు చూపించిండ్రు. మరి ఏమైంది? అంత గప్చూపు అయిపోయింది. బయటకు ఎందుకో రాదు ముచ్చట. ఏం దొరికింది, ఎంత దొరికింది, ఏం సీజ్ చేసిండ్రు? ఈడీ ఎందుకో అందరిది స్టేట్మెంట్ ఇస్తుంది, కానీ పొంగులేటి గారింటి మీద ఎందుకో స్టేట్మెంట్ ఇయ్యది. ఢిల్లీలో ఐటీ రైట్స్ మరి ఎందుకు బయటకు వస్తలేవు? ఏంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది? రేవంత్ ప్రభుత్వానికి బీజేపీ రైట్. అది మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు. దీనికి సంబంధించి కాంగ్రెస్ లో ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది, ఎటువంటి రియాక్షన్స్ వినిపిస్తున్నాయి, డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటిసింది మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, మరికొద్ది గంటల్లోనే ప్రచారం ముగుస్తుంది అనుకున్న తరుణంలో ఇప్పుడు హీట్ మరింత పెరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయి? కాంగ్రెస్ ఏమైనా రియాక్ట్ అవుతుందా? కాంగ్రెస్ లో ఎటువంటి చర్చ జరుగుతోంది? అయితే బిగ్గెస్ట్ ఎలిగేషన్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ కి
రియాక్ట్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ప్రస్తుతం. నెల క్రితానికి సంబంధించిన అంశాన్ని హరీష్ రావు ఈరోజు రివీల్ చేశారు మీడియా సమావేశంలో. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి చాలా హార్డ్ గా, చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు ఇటు కేటీఆర్ పైన, తర్వాత బీజేపీ పైన, రెండోటి బీఆర్ఎస్ బీజేపీ పైన మాట్లాడుతూ వారిద్దరికి సంబంధించిన అంశాన్ని ట్యాగ్ చేస్తూ బ్యాడ్ బ్రదర్స్ అంటూ ఆయన మాట్లాడారు. సో ఆయన దీన్ని కౌంటర్ ఇస్తూనే ఈ రకంగా మాట్లాడుతున్న సందర్భంలోనే భట్టి విక్రమార్క గురించి చెప్పారు. గుర్గావ్ లో ఉన్నటువంటి, ఢిల్లీకి ఆనుకున్నటువంటి ప్రాంతం మనందరం తెలిసింది, ఐటీ సంబంధించినటువంటి ప్రాంతం మొత్తం అక్కడే నెలకొంది. భట్టి విక్రమార్క అత్తగారి ఉంటుంది అక్కడ ఐటీ రైడ్స్ అయ్యాయి. ఇది రైడ్ చేసి హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు సీజ్ చేశారు. ఆ విషయం నెల రోజులైనా ఇంతవరకు బయటకు పొక్కలేదంటే కాంగ్రెస్ అటు బీజేపీ రెండు ఏ రకంగా కలిసి పనిచేస్తున్నాయి అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు ఈ విషయం బయటికి రాకుండా దాచారనేటువంటి అంశాన్ని క్వశ్చన్ చేశారు. గతంలో చూసాం పొంగులేటి ఇంట్లో, పొంగులేటి కూతురు ఇంట్లో, పొంగులేటి నివాసాల్లో, పొంగులేటి కార్యాలయాల్లో, పొంగులేటికి సంబంధించినటువంటి ఇంట్లో ఈడీ రైడ్స్ అయ్యాయి. మనందరం కూడా అక్కడ నుంచి లైవ్ ఇచ్చాం, ఆర్టీవీ కూడా లైవ్ ఇచ్చింది. మొత్తం అక్కడ క్యాష్ కౌంటింగ్ మిషన్ లోపలికి తీసుకెళ్ళినటువంటి విజువల్స్ కూడా ఆర్టీవీ దగ్గర మనం మొదట కవర్ చేసింది. మనం అట్లాంటి సందర్భంలో ఆ అంశాన్ని కూడా కేటీఆర్ పదే చాలా సందర్భాల్లో క్వశ్చన్ చేశారు. పొంగులేటి పైన ఈడీ ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, కనీసం ఒక నోటు విడుదలయ్యేది, ఈడీ రైట్స్ అయ్యాయి, క్యాష్ కౌంటింగ్ మిషన్ తీసుకుపోయారు, దాని గురించి వివరణ ఇవ్వలేదు అనేటువంటి. ఇప్పుడు అదే అంశాన్ని కూడా మెన్షన్ చేశారు. పొంగులేటితో ఐటీ రైట్స్ అయినా, ఈడీ రైట్స్ అయినా బయటికి పొక్కట్లేదు. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి కూడా దాంతో పాటు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఎవరెవరు బిల్లులు క్లియరెన్స్ అయినాయి, కాంట్రాక్టర్ల పెద్ద కాంట్రాక్ట్లు అవి, దాంట్లో వాటా ఎంత, అందుకోసమే ఇప్పుడు బీహార్ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఖర్చు పెడతా ఉన్నారు అనేటువంటి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. దాంతో పాటు గతంలో ఆల్రెడీ రేవంత్ రెడ్డి పైన కూడా ఈడీ కేసు ఫైల్ చేసింది. ఆ కేసు సంగతి ఏమైంది అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో వారిపైన జరుగుతున్న దాడుల్లో, ఐటీ ఈడీ దాడిలో ఎక్కడ కూడా విషయం బయటికి పొక్కట్లేదు. బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. సో పెద్ద కాంట్రాక్టర్ బిల్లులపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, ఎవరెవరు బిల్లులు ఇప్పటివరకు రిలీజ్ చేశారు అనేటువంటిది కూడా డిమాండ్ చేశారు. నిజంగా జూబ్లీస్ ఎన్నికల మూమెంట్ లో ఈ స్టేట్మెంట్ అనేటువంటిది మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పైన అవినీతి ఆరోపణలు, ఇక్కడ అవినీతి చేసిన డబ్బుని ఢిల్లీ ఏసీసీ అధిష్టానానికి ముట్ట చెప్తున్నారు, మూటలు అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతా ఉందో పొలిటికల్ పార్టీస్ నుంచి మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రైజ్ చేసే ప్రయత్నం చేశారు హరీష్ రావు ఎన్నికల ముందు. ఎగ్జాక్ట్లీ 24 గంటల సమయం కూడా లేదు. వాస్తవానికి రేపటితో ప్రచారం ముగుస్తుంది. రేపు కాంగ్రెస్ మీద రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తాం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. భట్టి విక్రమార్క నివాసంలో ఐటీ రైడ్స్ జరిగాయని చెప్పి ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. నెల క్రితం ఢిల్లీలోని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ దాడులు జరిగాయన్నారు హరీష్ రావు. గుర్గావ్లోని భట్టి అత్తగారింట్లో హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు సీజ్ చేశారంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి ఈ విషయం బయటకు రాకుండా దాచారు అంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ దాడుల విషయం పైన ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు.